నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మమతా బెనర్జీ పార్టీని బీజేపీ కంప్లీట్గా మూయించేస్తుందా? ఎలా మూయించేస్తుంది? భౌతిక దాడులు కాదు, కేసులు. కేసులు అంటే ఏది వీళ్ళు కొత్తగా పెట్టడమే కాదు, వాళ్ళు నెత్తి మీద తెచ్చిపెట్టుకున్న అరాచకాలు, వాళ్ళు చేసిన విధ్వంసం, వాటి నుంచి పుట్టుకొచ్చిన కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మొన్నటికి మొన్న మొదటిసారి ఆవిడ మీటింగ్ పెడితే 80 మందికి కానీ 60 మంది అటెండ్ అయ్యారు. రెండో మీటింగ్కి 20 మంది అటెండ్ అయ్యారు. ఈ 20 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు? మీటింగ్ వస్తే ఎక్కడన్నా దారి కాచి కేసులు పెట్టేస్తారా బీజేపీ ప్రభుత్వం, సువేంద్ర అధికారి ప్రభుత్వం? దీంతోపాటు వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రీని చూసి దాదాపు ఒక 40 సంవత్సరాలు అయి ఉంటుంది. కొత్త ఇండస్ట్రీని చూసి, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో వచ్చినవి కాకుండా ఆ తర్వాత వచ్చినవి. ఇండస్ట్రియలైజేషన్ దిశగా ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, కేంద్ర సహకారంతో? వీటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ముందస్తుగా దుకాణం బంద్ అయినట్టే సార్, మమతా బెనర్జీ దుకాణం. మమతా బెనర్జీ దుకాణం బంద్ కావడం కాదు, అక్కడ ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. మొన్న అభిషేక్ బెనర్జీని కొట్టారు, నిన్న కళ్యాణ్ బెనర్జీని కొట్టారు, ఇంకెవరిని కొడతారో తెలియదు. మనం వింటూనుంటాం ఎప్పుడు కుక్కల్లాగా కొడతారు అని. ఇది మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో. అక్కడ ఉన్న పెద్ద పెద్ద గుండాలని, ఒక టైంలో పోలీసులు కూడా ఏం చేయలేని వాళ్ళ గుండాలని కూడా ఇప్పుడు అండర్వేర్ దాకా ఇప్పేసి రోడ్డు మీద నడిపిస్తున్నారు. కొంతమంది అయితే పరుగుతున్నారు, టమాటాలతోని చెప్పులతోని కొడుతున్నారు, గుడ్లు కొడుతున్నారు. అభిషేక్ బెనర్జీ మొన్న ఫస్ట్ టైం మన మే 4 ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ డే తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చింది. ఇప్పుడు దాకా కనిపించలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళాడు, సురేంద్రపూర్ అని చెప్పేసి. అక్కడ కార్యకర్త చనిపోయింది, ఆయన ఎలక్షన్ తర్వాత గొడవలో. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ ఇంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఆయన షో ఆఫ్ కోసం ట్రై చేశాడు. ఖచ్చితంగా షో ఆఫ్. అది దానికన్నా ముందు ఆయన అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన సిఐడి వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చారు ఇంటికి. అది ఆయనకి న్యూస్ వచ్చేస్తుంది వీళ్ళు వస్తున్నారని. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారులే పోలీస్ సిస్టంలో, వస్తున్నారని తెలియగానే అక్కడి నుంచి ఆయన పారిపోయి సురేంద్రపూర్ పోతూ అక్కడికి వెళ్ళిండు. ఆయన వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి సంతాపాలు తెలిపి బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయన కార్లో వచ్చారు, కార్ నడిమిట్లో ఇడిచేసి బైక్ మీద ఎక్కారు. తర్వాత బైక్ మీద దిగేసి నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తారు, అక్కడ కూడా కొట్టారు. అప్పుడు సడన్గా ఎక్కడి నుంచి ఒక క్రికెట్ హెల్మెట్ వచ్చేసింది. అంటే అది ముందే తెచ్చుకున్నారు ఎవరో, అంటే యాంటిసిపేట్ ఉండే ప్రాబ్లం ఉండిపోతుందని. పోలీసు వాళ్ళు ఉన్నారంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతమంది తట్టుకుంటారు? ఒక ఆల్మోస్ట్ 100 మంది కలిసి కొట్టడం ట్రై చేస్తున్నారు. షర్టు చింపేశారు, కింద పడి కొట్టారు, గుడ్లతో కొట్టారు, చెప్పులతో కొట్టారు. లాస్ట్ ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. మమతా బెనర్జీ వచ్చి పెద్ద గొడవ చేసి హాస్పిటల్ వాళ్ళు అన్నారు, ఏం లేదు, ఈయనకి ఓన్లీ గుడ్లు కొట్టారు కదా, కొంచెం వాసన వస్తుంది, మంచిగా స్నానం చేసుకుంటే ఓకే అయిపోతుంది. ఓకే, కానీ మమతా బెనర్జీ ఒప్పుకుంటలేరు. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి హైదరాబాద్ తీసుకురండి అన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు, ఆయనకి ఏం కాలేదు, హైదరాబాద్ తీసుకురండి, ఇక్కడ మేము ట్రీట్మెంట్. అంటే బెంగాల్లో ట్రీట్మెంట్ లేదా, అర్థం కావట్లేదు. ఢిల్లీలో లేదా? పోనీ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అదే మమతా బెనర్జీ అంటుంది. పవన్ ఖేరా పారిపోయాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. అంటే హైదరాబాద్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక యాంటీ నేషనల్స్కి ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఇక్కడికి రండి మీరు, మేము ఇక్కడ మిమ్మల్ని కాపాడుకుంటా అని ఎందుకు ఆఫర్ చేస్తున్నారు హైదరాబాద్లో? మేము హైదరాబాద్ డాక్టర్లు చెక్ చేసి ఇంకేమైనా చెప్తారా? లేదు ఈయన తల మీద కొట్టారు, కాళ్ళ మీద కొట్టారని. ఎక్కడైనా మనం చూసాం. దీనికన్నా ముందు కూడా సుప్రీంకోర్టు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి డాక్టర్స్ని పంపిస్తారు, సో దట్ న్యూట్రల్ వ్యూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళి ఇక్కడ ప్రైవేట్ క్లినిక్లో పెడితే అది సుప్రీంకోర్టు ఒప్పుకోరు, కోర్టు కూడా ఒప్పుకోరు. గెట్ హిమ్ టెస్టెడ్ బై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటారు, ఢిల్లీకి తీసుకురండి అంటారు. అప్పుడు రాడు, పారిపోతాడు, నాకేం లేదు, నాకు అంత బాగానే ఉంది అంటాడు అప్పుడు. సో వీళ్ళు ఏం చేశారు, ఇంగ్లీష్లో అంటారు సో ద విండ్ రీప్ ఎ వరల్డ్ విండ్ అంటారు. మీరు చేసిన కర్మకి తిరిగి వస్తుంది, దాని డౌట్ లేదు. మీరంతా బీజేపీ కార్యకర్తను 230 మందిని చంపారు, వాళ్ళ ప్రతి ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ఇడవారు, అది గుర్తుపెట్టుకోండి. వాధవన్ గారు, మనం దీని గురించి మాట్లాడినప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అన్నాను, ఒక కమిషన్ పెట్టాల్సి వస్తుంది, జ్యుడిషియల్ కమిషన్ ఒకటి, రిటైర్డ్ జడ్జ్ ఎవరినని తీసుకొచ్చి, సుప్రీంకోర్టు, హైకోర్టుది, వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 15 సంవత్సరాల్లో జరిగిన అక్రమాల గురించి డీటెయిల్డ్గా ఒక ఎంక్వైరీ ఉండాలి. అంటే ఎవరెవరు ఫ్యామిలీలు వాళ్ళు పోయారో వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వచ్చు, పోలీస్ వాళ్ళ వైపు నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా లేదని చెప్పొచ్చు,
ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ఎక్కడ ఉందని చెప్పొచ్చు. ఈ డీటెయిల్స్ అంతా బయటికి రావాల్సి. ఇది నేను ఆ రోజు నేను చెప్పాను, నేను అనుకున్నాను ఎవరు పట్టించుకోరు, కానీ చూస్తే నిన్న స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు 2 మెంబర్ కమిటీని. మొత్తం ఎవాల్యుయేట్ చేయండి ఏమేమి జరిగింది, ఎట్లాంటి కరప్షన్ కేసెస్ ఒకటి, ఇంకోటి రేప్, మర్డర్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్. సో చూద్దాం, ఇప్పుడు మమతా బెనర్జీది కారణాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, మీరు చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్లో, ఆమె ఎమ్మెల్యేలే కనిపించట్లేదు. 20 మంది వచ్చారు నిన్న మీటింగ్కి. 60 మంది ఏమయ్యారు సార్? మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. పరువు తక్కువ కదా. వాళ్ళు అంటున్నారు మేము ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటారు. వీళ్ళే అంటున్నారు ఎమ్మెల్యేలు ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నారు, దానికోసం రాలేదు. ఎందుకు ఇంటి నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నారు? కొట్టడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు బయట. మీరు కట్ మనీ తీసుకొని, మీరు చెప్తారు లంచాలు తీసుకొని అన్నీ చేసినప్పుడు వాళ్ళు ఇడుస్తారా? మిమ్మల్ని ఇడవరు. మీ గుండాలని మీరు నడిపించారు ఇన్ని రోజులు, 15 సంవత్సరాలు మీరు కట్ మనీ తీసుకున్నారు. దీన్ని ఒక్కటి కూడా వాడు ఇడవరు. పబ్లిక్ అడిగి కొట్టి మిమ్మల్ని, ఎందుకంటే మిమ్మల్ని జైలు పంపించి ఏం చేయలేరు. అది ఇంకా 10 సంవత్సరాలు నడుస్తుంది ఆ కేసు. మీరు బెయిల్లో వచ్చేస్తారు, వారం తర్వాత బయటికి తిరుగుతారు. మళ్ళీ మీ సంపాదించిన డబ్బులు, మీరు కట్టిన ఇల్లులు మొత్తం గుంజుకోవాలి. మొన్న ఒక టీఎంసీ కౌన్సిలర్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంటి పక్కన ఒక పొలంలో వెళ్తే అక్కడి నుంచి 2.5 కోట్లు దొరికింది. పొలాలు ఆలోచించండి, ప్లాస్టిక్ ప్యాకెట్లో కట్టి ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు వస్తారని చెప్పి అక్కడ పెట్టారు, అది కూడా దొరికింది. ఇప్పుడు వీళ్ళు సంపాదించిన డబ్బులు, ఆస్తులు మొత్తం అన్నీ పట్టుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఈ టీఎంసీ కౌన్సిలర్స్ ఆల్మోస్ట్ 400 మంది రాజీనామా చేసేసారు. అంటే డిఫరెంట్ మున్సిపాలిటీస్లో ఆల్మోస్ట్ ఒక 60 మున్సిపాలిటీలు అండ్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీ, మేజర్ వర్క్స్ అన్ని డిజాల్వ్ అయిపోయింది. మెంబర్ లేరు, అందరు రాజీనామా చేసేస్తున్నారు. డైమండ్ హార్బర్, ఎవరు? అభిషేక్ బానర్జీ కాన్స్టిట్యున్సీ. డైమండ్ హార్బర్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీని డిజాల్వ్ చేసేసారు. మెంబర్లు అందరూ రాజీనామా చేశారు, టీఎంసీ వాళ్ళందరూ. మున్సిపాలిటీ డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఈయన ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ, ఇప్పుడు ఈయన ఇంత కొట్టారు కదా, ఈయన అన్నాడు నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. సుప్రీంకోర్టులో బీజేపీ వాళ్ళు అంటారు ఈయన అమిత్ షాని, మోదీ గారిని థ్రెటన్ చేశారు, 4వ తారీఖు తర్వాత మీరు రండి, ఈ సంగతి నేను చూసుకుంటానని చెప్పి. మీ సంగతి చూస్తా అన్నాడు కదా సాయంత్రం. అప్పుడు ఎవరిని ఈయన్ని కొట్టిందంటే తప్పేముంది? అప్పుడు ఈయన అదే చెప్పాడు కదా, డీజే మ్యూజిక్ పెడతాను నేను, చూడండి ఎట్లా ఉంటుందని చెప్పాడు. జనం పెట్టారు ఆయనకి. సో మనం తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువ కనిపించదు మనకు, కానీ ఇది ప్రజల కోపం ఉందని చూడండి, అది ఎక్కడికి వెళ్ళదు. మిమ్మల్ని ఎంత సెక్యూరిటీ పెట్టి, మీరు ఎంత పోలీసు వాళ్ళు పెట్టుకున్నా కానీ ప్రజలు మిమ్మల్ని ఒకసారి కొట్టాలనుకుంటే కొడతారు. అంటే వాళ్ళ లోపల ఉన్న కోపం అది, ఎస్పెషలీ మహిళలు. మా మీద చేసిన అత్యాచారాలు, మా దగ్గర డబ్బులు గుంజుకున్నారు, మా స్కీమ్ నుంచి డబ్బులు గుంజుకున్నారు, ప్రతి దానికి లంచం తీసుకున్నారు, వీళ్ళని మేము ఇడవం. రోడ్డు మీద దిగి నడవడానికి కూడా మేము అనుమతించాం. ఆ పరిస్థితికి వచ్చేసారు. సో ఇక్కడి నుంచి వాసుదేవన్ గారు ఇంకా ముందుకెళ్తే, ఓకే వయలెన్స్ అనేది ఒక సొల్యూషన్ కాదు, నేను కూడా అది చెప్తాను. కానీ వాళ్ళు చేసిన తప్పేం కాదు కదా, వాళ్ళు తక్కువ ఏం చేయలేదు. టీఎంసీ వాళ్ళు, నేను చెప్పాను 230 మంది బీజేపీ కార్యకర్తలు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఏం చెప్తారు, ఏం జవాబు చెప్తారు? మేము కేసులు పెట్టినాము, కోర్టులో ఉంది, అది 10 సంవత్సరాల దాకా నడుస్తుంది. దాని తర్వాత వాడు ఒకసారి అక్విట్ కూడా అయిపోతాడు, బయటికి ఏం జరగలేదు అంటారు పోలీసు వాళ్ళు. ఇన్స్టంట్ జస్టిస్ అడుగుతున్నారు. లక్లీ వాళ్ళ దగ్గర ఎవరిని చంపలేదు, కానీ జరిగితే ఇన్స్టంట్ జస్టిస్ దే ఆర్ ఆస్కింగ్. అట్లా అంటే అభిషేక్ బెనర్జీ అనే ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కన్నా పవర్ ఆయనకుండే. ఆయన కాన్వాయ్ చూస్తే ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ లాగా ఉంటుంది. ఆయన ఇంటి పక్కన కిలోమీటర్ ఇక్కడ, కిలోమీటర్ అక్కడ మీరు బండి పార్క్ చేయలేరు, అంత సెక్యూరిటీ ఆయనకి. అట్లాంటి మనిషిని ఇవాళ రోడ్లు వేసి కొట్టారు, షర్టు చింపేశారు, ఏడుచుకుంటూ వెళ్ళాడు హాస్పిటల్కి. నన్ను కొడుతున్నారు చూడండి ప్రజలు, ఎట్లా చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు అంటే 2 టీఎంసీ వాళ్ళు ఉన్నారు. సో మీరు చెప్పాలంటే సరే, ఆయన ముఖ్య అనుచరుల కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు. కానీ తప్పేముందండి, మీరు వాళ్ళ మీద అటాక్ చేశారు, వాళ్ళు ఛాన్స్ దొరికి మిమ్మల్ని కొట్టారు. ఎందుకంటే సిస్టమ్ మీద బిలీఫ్ లేదు ఎవరికి. సువేందు కరెక్ట్ చెప్పారు కదా బంగ్లాదేశ్ వాళ్ళ గురించి, మిమ్మల్ని పట్టుకొచ్చి జైల్లో తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టి బిర్యానీ తినిపించి మందులు ఇచ్చి, అదని నాతో నడవదు, మీరు దామాది కాదు నాది,
మీరు వెళ్ళండి బంగ్లాదేశ్ వైపు పారిపోండి అన్నారు. సో ఇది మమతా బెనర్జీకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక మెల్టింగ్ మూమెంట్ వచ్చేసింది. ఇప్పటి నుంచి పార్టీ ఉందా లేదా అని అడగాల్సిన పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు దీంట్లో అందరికైనా పెద్ద బెనిఫిషరీ సిపిఎం. బీజేపీ ఆఫ్ కోర్స్ ఉన్నారు, కానీ రెండో పొజిషన్లో ఎవరు ఉంటారు? సిపిఎం ఫలితాలు చూసేది మీరు. ఫలితాల ఎలక్షన్లో సిపిఎం ప్రతి సెకండ్ వచ్చారు. అఫ్కోర్స్ చాలా దూరం ఉన్నారు బీజేపీ నుంచి, 1,20,000 ఓట్లతో కలిసారు వాళ్ళు బీజేపీ. కానీ టీఎంసీకి రావాల్సిన ఓట్లు కొంచెమైనా వాళ్ళకి వెళ్ళింది. మొన్న పెద్ద నోటిఫికేషన్ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లో పెట్టారు, మేము 550 మా పార్టీ ఆఫీసర్స్లు అన్నీ మేము తెరుచుకున్నాం మళ్ళీ అని చెప్పి. ఆనంద్ రంగనాథన్ మొన్న ఛానల్ చెప్పాడు, దానికి బీజేపీకి అని థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళు వచ్చి గెలిచారని చెప్పి మీరు ఆఫీస్లో ఓపెన్ చేశారు. దాని అర్థమే మేము బీజేపీకి ధన్యవాదాలు చెప్తున్నాం. అది చెప్పరు. అది మీరు ఇంకోటి నోటీస్ చేయాలి వాసుదేవన్ గారు, కాంగ్రెస్ వాళ్ళు ఆఫీసులు తెరుచుకున్నారు. అదే అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కొట్టింది చాలా తప్పు. మల్లికార్జున్ ఖర్గే కూడా ట్వీట్ చేశారు. బెంగాల్ నుంచి ఒక్క లీడర్ కూడా చేయలేదు, ఒక్క లీడర్ కూడా అభిషేక్ బెనర్జీని కొట్టింది తప్పు అని చెప్పట్లేదు. కానీ కాంగ్రెస్ లీడర్ ఎవరు చేయాలి. ఇన్ఫాక్ట్ బెంగాల్ ఎవరు చెప్పట్లేదు. మీరు చూడండి, బెంగాల్ ఈవెన్ మీడియా కూడా మాట్లాడలేదు. చేసిన తప్పు ఇట్లా కొట్టకూడదని చెప్పి ఒకటో రెండో లెఫ్టిస్ట్ పబ్లికేషన్స్ ఉంటారు, మిగతా అందరు అన్నారు వాడికి దొరికింది, వాడికి దొరకాల్సింది, వాడికి కర్మ అది, వాడు చేసిన పనికి ఇది కాదు దీనికన్నా ఎక్కువ కొట్టాలి వాడిని అని చెప్పారు. ఇది చెప్పినారు అక్కడ ఉన్న ప్రజలు. సిపిఎం ఖండించలేదు. సిపిఎం పాలిట్ బ్యూరో ఎంఏ బేబీ కండమ్ చేశారు సెక్రటరీ. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంఏ బేబీ బెంగాలీ కాదు కదా, అది వాళ్ళకి లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, మాతో ఎట్లాంటి అక్రమాలు చేశారు వీళ్ళు, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం మేము, దాంట్లో తప్పేం లేదు. బికాజ్ మా దగ్గర వీ డోంట్ బిలీవ్ ఇన్ అవర్ కోర్ట్స్. ఇదే కోర్టు మళ్ళీ ఆయన బిర్యానీ పెట్టి మంచి మందంతా తెచ్చి వాడిని కూర్చోబెడతారు, మేము అది బిలీవ్ చేయట్లేదు. ఇన్స్టంట్ జస్టిస్ కావాలి, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లాగా. మొన్న ఒకటి రేప్ చేసిండు, వాడు సాయంత్రం దాకా వాడు పిక్చర్ వచ్చేసింది, ఫ్రేమ్ చేసేసారు, పూజలు వేసేస్తున్నారు అని, అంతే వాడు సంగతి అయిపోయింది. అదంటే మలయాళం పడం అయిపోయిందంట, అంటే ఫోటో అయిపోయిందంటమాట, మీరు ఫ్రేమ్ చేసేస్తారు మీ ఫోటో ఇంటికాడ. అదే జరుగుతుంది అక్కడ. మనం చూస్తున్నాం, బుల్డోజర్ తీసుకొస్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు. వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది. వీళ్ళు ఎవడెవడు చేశాడో, ఎవడో డబ్బులు సంపాదించాడు, మీకు మొత్తం డబ్బులు అయితే మీకు దొరకదు. చాలా మట్టుకు దాంట్లో 80-90% మమతా బెనర్జీకి వెళ్ళింది, అభిషేక్ బెనర్జీకి వెళ్ళింది. వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు జమాతే ఇస్లామిక్ పంపించారు బంగ్లాదేశ్లో. 18 ఇల్లు ఉండండి కల్కటాలో అభిషేక్ బెనర్జీకి, ఒఫిషియల్లీ 18. ఇప్పుడు దాని నోటీస్ ఇచ్చారు వాళ్ళు. 18 కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్ట్ ఆయన పేరు మీద. ఆలోచించండి ఎంత ధైర్యం ఉండదు ఆయనకి. ఏదో ఎంపీ అంతే, ఇంకేం ఉద్యోగం లేదు ఆయనకి, ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. ఇట్లాంటి మనిషి ఇట్లాంటి బెంగాల్లో 15 సంవత్సరాలు నడిపించాలంటే ఎంత ఆలోచించండి. ఇది మనం తప్పు మమతా బెనర్జీ అని చెప్పలేదు, దీనికన్నా ముందు నుంచే మొదలైంది. సిపిఎం హయాంలో 1977లో సిపిఎం వచ్చారు, అప్పటి నుంచి వాళ్ళ పరిపాలన ఉంది. వాళ్ళు 34 సంవత్సరాల పరిపాలన, దాని తర్వాత 15 సంవత్సరాలు ఈమె. స్టేట్ని మొత్తం ధ్వంసం చేసి పడేశారు. అసలు ఇండస్ట్రీ అనేది సిపిఎం వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ కూడా వచ్చి ఉండకపోవచ్చు అండి, వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సిపిఎం అని కాదు, మన కాంగ్రెస్ హయాం నుంచే లేదు, 60s నుంచే అక్కడ ఇండస్ట్రీస్ లేవు. వాట్ ఎవర్ ఇప్పుడు మనం వింటున్నవన్నీ 60s ముందర ముందునే. దుర్గాపూర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, హల్దియా పోర్ట్, ఇదంతా ఎప్పటి నుంచో ఉంది, కానీ డెవలప్మెంట్ ఏం లేదు. మీరు ఒక జంషేద్పూర్ చూడండి, ఒక స్టీల్ అథారిటీ వాళ్ళ ప్లాంట్స్ చూడండి, మిగతా స్టేట్లో చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పాన్షన్ చూడండి, అక్కడ ఎక్స్పాన్షన్ ఎట్లా జరుగుతుంది, వెస్ట్ బెంగాల్ ఎందుకు జరగట్లేదు? ఎవరు వస్తారండి చెప్పండి. సో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు, మీరు సిపిఎంని ఎంత తప్పు పట్టినా కానీ జ్యోతిబాసు గారు చేసిన ఒక పని చాలా మంచి పని చేశారు, కానీ అది రివర్స్ ఫైరింగ్ అయిపోయింది. అది మన దగ్గర జమీందారీ సిస్టమ్ తెలంగాణలో కూడా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో చాలా మటుకు జమీందారీ సిస్టమ్ ఉండే. ఇక్కడ కూడా 100 ఎకర్లు, 150 ఎకర్లు, 200 ఎకర్లు, మళ్ళీ చిన్న ఒక రైతుకి వాడికి 1 ఎకర్ కూడా ఉండదు. వినోబా భావే గారు భూదాన్ మూమెంట్ తీసుకొచ్చారు, దాంతో ల్యాండ్ సరెండర్ చేయమన్నారు పెద్ద భూస్వాముల దగ్గర, చేశారు కూడా చాలామంది. కానీ భూదాన్ మూమెంట్ కూడా తర్వాత ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు భూదాన్ మూమెంట్లో చాలామంది ఇల్లు కూడా కట్టుకున్నారు మన బీబీ నగర్ వైపు అంతా. ఇది వెస్ట్ బెంగాల్ ఏం చేశారంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి రైతుకి 1/2 ఎకర్ 1 ఎకర్ ల్యాండ్ ఇచ్చారు. మంచి పని చేసింది మంచి, కానీ అప్పుడులో మీరు 1 ఎకర్లో మీరు పండించి మీరు బతకొచ్చు ఒక ఫ్యామిలీ. అప్పుడు
ఇప్పుడు 2026లో మీకు 10 ఎకర్లు ఉంటే కూడా సరిపోదు, జస్ట్ అబౌట్ బ్రేక్ ఈవెన్ వస్తుంది మీకు. ఓకే, ఇంత పెట్టుబడి పెట్టి విత్తనాలు వేసి ఎరువులు వేసి నీళ్ళు పోపించి వర్కర్స్ని పెట్టి పంట చేతికి వచ్చిన దాకా మీకు డబ్బులు ఉండవు. ఓకే, సో వెస్ట్ బెంగాల్లో ఉన్న అగ్రికల్చర్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. జ్యోతిబాసు గారు చేసిన టైంలో మంచిగా అయింది. ఇన్ఫ్యాక్ట్ దానికోసం వన్ ఆఫ్ ద రీజన్స్ నక్సలిజం వెస్ట్ బెంగాల్కి రాలేదు, అక్కడి నుంచి మొదలైంది. అక్కడ ఒక విలేజ్ పేరు నక్సల్బారీ, అక్కడి నుంచి మొదలైంది. చారు సానియాలు వీళ్ళందరూ. కానీ వెస్ట్ బెంగాల్లో కేరళలో నక్సలిజం తర్వాత ఎప్పుడు పట్టుబట్టుకోలేదు, ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ చేశారు 2 ప్లేసెస్లో, అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు. కానీ అది బ్యాక్ ఫైర్ అయింది తర్వాత. కేరళలో అంత ఇంపాక్ట్ లేకుండా, ఎందుకంటే కేరళలో పెద్ద పంట ఏం లేదు. కుట్టనాడు ఒక సైడ్ ఉంటుంది, పాలక్కాడ్ ఒక సైడ్. ఎక్కువ దానికన్నా ఎక్కువ కేరళలో కల్టివేషన్ లేదు, ప్యాడీ కల్టివేషన్ లేదు. ఇంటికి కావాల్సింది తెచ్చుకుంటాం అంతే మనం, అట్లాంటి ఉంటుంది కల్టివేషన్. ఈ వెస్ట్ బెంగాల్లో జరిగింది. సో ఆ టైంలో ఆయన చేసిన పని ఓకే. తర్వాత ఇప్పుడు ఏమైందంటే, తర్వాత ఇప్పుడున్న రైతులు వాళ్ళు పేదోళ్ళు, అసలు ఏం చేయలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మంచి పెద్ద రైతుని పట్టుకొని వానికి లీజులు ఇచ్చేస్తారు. మన దగ్గర కూడా కనిపిస్తుంది తెలంగాణలో ఉల్టా ఉంటుంది. పెద్ద రైతు ఏమో చిన్నోడికి లీజులు ఇస్తాడు, అక్కడేమో చిన్నోడు పెద్దోడికి లీజులు ఇస్తున్నాడు. ఏదో ఒక డబ్బులు వస్తాయి కదా, నాకు పెట్టుబడి పడడానికి లేదు కెపాసిటీ. వాడేం చేస్తా అంటే ఇక్కడ ఒక 2 ఎకర్లు, ఇక్కడ ఒక 1 ఎకర్, అక్కడ ఒక 1/2 ఎకర్, అన్నీ కలుపుకొని 50 ఎకర్ల పంట పడుతుంది. అప్పుడు కొంచెం బ్రేక్ ఈవెన్ వస్తుంది. కానీ బికాజ్ ఇట్స్ లీజ్ ల్యాండ్ అండ్ లీజ్ యూజువలీ 1 ఇయర్కి ఉంటుంది. ఈయన పెట్టుబడి పెట్టడు, ఏది క్యాపిటల్ అసెట్ పెట్టడు, దాంట్లో మెకనైజేషన్ చేయడు. అంటే ట్రాక్టర్లు వాడడము, ట్రాక్టర్ వాడవచ్చు కానీ థ్రెషర్లు వాడడు. ఓకే, ప్లాంటింగ్లో మెకనైజేషన్ చేయరు. ఎందుకు ఇవాళ ఉండి రేపు లేకుండా నేనేం చేయాలని చెప్పి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. సో అగ్రికల్చర్ మొత్తం దెబ్బతిన్నది. కంప్లీట్ రూరల్ ఏరియాలో వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 20-30 సంవత్సరాల్లో కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది, ఏం లేదు అసలు. కానీ ఇండస్ట్రియలైజేషన్ చూస్తే దానికన్నా దారుణం పరిస్థితి. బికాజ్ ఇండస్ట్రియలైజేషన్ అనగానే మీకు వాసుదేవన్ గారు, మనకు తెలుసు తెలంగాణలో కూడా హైటెక్ సిటీ పెట్టినప్పుడు, లేకుంటే పటాన్ చెరువో జీడీ మెట్లనో బయోటెక్ పార్క్ పెట్టినప్పుడు ల్యాండ్ పార్సల్స్ కావాలి పెద్దది, 200 ఎకర్లు 300 ఎకర్లు 1000 ఎకర్లు. దాని నుంచి గవర్నమెంట్ డివైడ్ చేసి ఇస్తారు. మన హైటెక్ సిటీ సెటప్ చేసినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చిండ్రు ల్యాండ్. ఎవరైనా వస్తారు కదా 10 కంపెనీలు పెట్టుకుంటే వాళ్ళ పేరు మీద మిగతా వాళ్ళు వస్తారు, అప్పుడు నేను ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈవెన్ ఐఎస్బి లాంటి ప్లేస్కి ఒక ఎడ్యుకేషన్ దానికి కూడా ఆయన ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు. నామకే వాసి ఏదో తీసుకున్నారు అంతే లీజ్ కోసం. ఇది కావాల్సింది. కానీ వెస్ట్ బెంగాల్ అది లేదు, ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్, చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. ఒక టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజధాని, ఆలోచించండి, ఒక టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజధానిగా ఉన్న వెస్ట్ బెంగాల్, కల్కట్టా ఇవాళ ఒక ఇండస్ట్రియల్ గ్రేవ్యార్డ్గా మారిపోయింది. ఎగ్జాక్ట్, కరెక్ట్ వర్డ్, ఇండస్ట్రియల్ గ్రేవ్యార్డ్. టాటాల్ని తన్ని తరిమేసింది కదా ఆవిడ. అదే ఒక నంబర్ మీకు చెప్తాను. మీకు ఈ డీఇండస్ట్రియలైజేషన్ మొదలైంది 1960 నుంచి, దట్ ఈస్ కాంగ్రెస్ హయాం నుంచి. డాక్టర్ బిసి రాయ్, సిద్ధార్థ్ శంకర్ రాయ్, దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు 77లో వచ్చారు, జ్యోతిబాసు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య. యాక్చువల్లీ దీంట్లో అందరిలో క్రెడిట్ ఇవ్వాల్సింది బుద్ధదేవ్ భట్టాచార్య. ఆయనకు అర్థమైపోయింది కల్కట్టా అండ్ వెస్ట్ బెంగాల్ ఒక ఇండస్ట్రియల్ గ్రేవ్యార్డ్ లాగా మారిపోయింది, శ్మశానం అయిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే, ఇండస్ట్రీలు పిలవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు తీసుకురావాలని చెప్పి ఆయన సింగూరులో టాటాకి ల్యాండ్ ఇచ్చారు. మనందరూ తెలుసు. దాని తర్వాత మమతా బెనర్జీ చేసిన డ్రామా, ఆమె చేసిన గొడవ, టాటా పారిపోయారు అక్కడి నుంచి, గుజరాత్ వెళ్ళి అక్కడ ప్లాంట్ పెట్టుకున్నారు సనంద్లో. ఇప్పుడు అక్కడ ఉంది పెద్ద ఫ్యాక్టరీ. ఇప్పుడు సువేందు అంటున్నారు నేను వాళ్ళు తీసుకొస్తా అంట, అంత ఈజీ కాదు. దాంట్లో ఒక సేయింగ్ ఉంది మలయాళంలో, పిల్లి వేడి నీళ్ళు పడిన పిల్లి చల్లనీళ్ళు చూస్తూ భయపడుతున్నాడు. ఆ సంగతి ఇది కూడా. అడంటాడు రేపు ఏంటి గ్యారంటీ నాకు, మళ్ళీ ఈమె తిరిగి వస్తే 15 సంవత్సరాల తర్వాత మమ్మల్ని మళ్ళీ తీసి మట్టి బయట పడేస్తుంది, మేము ఇంత పెట్టుబడి ఎందుకు పెట్టాలి ఇక్కడ, ఏం గ్యారంటీ ఉంది? ఎలా సార్ మరి అక్కడ ట్రస్ట్? మన దగ్గర అది ఉండి డిఫరెన్స్ ఉంది. మన దగ్గర ఒక టైంలో కాంగ్రెస్, దాని తర్వాత టీడీపీ, దాని తర్వాత టీఆర్ఎస్, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్, ఏ పాలసీ మారలేదు. ఇండస్ట్రీని ఎవరు ఇబ్బంది, అక్కడిక్కడ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేశారు రేవంత్ రెడ్డి, కానీ మేజర్గా అవుటర్ రింగ్ రోడ్ కానీ మిగతా హైటెక్ సిటీ ఏరియాస్ కానీ ఏం మారలేదు. ఆ పాలసీ అట్లనే ఉండిపోయింది. అక్కడిక్కడ చిన్న మార్పులు ఉండొచ్చు కానీ మేజర్గా ఇండస్ట్రియల్ పాలసీ మారలేదు. సో ఒక కంటిన్యూటీ ఉంది ఇండస్ట్రియలిస్ట్కి, ఒక కాన్ఫిడెన్స్ ఉంది, పెట్టుబడి పెట్టాలి. ఈవెన్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో కల్కట్టాలో ఫర్ ఎగ్జాంపుల్
పోయిన సంవత్సరం కల్కటాలో టోటల్ అమ్మిన మన ఫ్లాట్లు చూస్తే మీరు అది ఎంత 35 లక్షలు అంతే, 20 లక్షలు సార్, 20 లక్షలు. హైదరాబాద్లో 65, ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో 1.2 lakhs. తో కల్కటా ఇస్ లిటరలీ శ్మశానం. ఉండేది ముస్లోళ్ళు, ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు కల్కటాని. ఎందుకంటే యంగ్స్టర్స్ అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే మిగతా ఇద్దరికి వెళ్ళిపోయారు. ఒక టైంలో కల్కటా అనగానే ఇప్పుడు కూడా ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటారు. సినిమా కానీ లిటరేచర్ కానీ చాలా హై లెవెల్ అది. కల్కటా ఇంకో లెవెల్లో. వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అంటారు. ఫస్ట్ మెట్రో దేశంలో వచ్చింది కల్కటా, కానీ ఎక్కడ అంతే, ఎక్కడుందో అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రెస్. మొన్న చెప్పాను అనుకుంటా మీకు, ఒక 100 మీటర్ల ఒక సెక్షన్ మెట్రోది ఆమె అనుమతించట్లేదు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి. అంతే అయిపోయి ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ 100 మీటర్లు వేసేస్తే ఆ రూట్ అంతా పరిగెత్తుంది, బండ్లని చేయనీయలేదు. అంత ఆమెకి ఈగో. ఎందుకు? అక్కడున్న బస్సు వాళ్ళు, ఆటో వాళ్ళు ఉద్యోగం పోతుంది. సో వాళ్ళు లంచం ఇచ్చారు, సో ఇది ఆపేశారు. సో ప్రజలు దాంట్లోనే వెళ్ళాల్సి వస్తుంది, ఆటోలోనో లేకుంటే బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ వచ్చింది, ఎట్లా వచ్చేస్తుంది అది? ఇది డిఫరెన్స్. సో దానికోసం డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోదీ గవర్నమెంట్ చెప్పినప్పుడు కూడా మీకు ఇంకో ఫిగర్ కూడా ఇస్తాను నేను కావాలంటే. 2024-25లో బెంగాల్లో ఇండస్ట్రియలైజేషన్ షేర్ స్టేట్ దాని జీడిపికి 21%. 21. పక్కనున్న అస్సాంలో 36%. అస్సాంలో అంత పెద్ద ఇండస్ట్రీస్ ఏం లేవు, కానీ స్టడీగా ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు? తమిళనాడులో 32%. ఓన్లీ 1 year గురించి మాట్లాడు. తమిళనాడులో యాక్చువల్లీ చాలా ఎక్కువ, ఆల్రెడీ దే ఇండస్ట్రియలైజ్డ్ టోటల్. 2011 నుంచి 2025 దాకా కల్కటా నుంచి, అంటే వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయిన ఇండస్ట్రీలు మొత్తం తాళం వేసి పారిపోయిన వాళ్ళు 6,600 అనుకుంటా, 6,608 ఉండొచ్చు, 88, 6,688 ఇండస్ట్రీస్ తాళం వేసి వెళ్ళిపోయారు. టాకింగ్ ఆఫ్ మీడియం ఇండస్ట్రీస్ అండ్ అబౌవ్. ఆలోచించండి, ఎందుకు? మిగతా స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు కల్కటా నుంచి పారిపోయారు. కానీ రీబిల్డ్ చేయడానికి, ట్రస్ట్ రీబిల్డ్ చేయడానికి వాసుదేవన్ గారు అంత ఈజీ కాదు. నేను చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో రాశారు, మేము దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ దాని చుట్టూ ఉన్న దాన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. హల్దియా పోర్ట్ చాలా మంచి పోర్ట్, అక్కడ ఎక్స్పాండ్ చేయబోతున్నాం. దాని పక్కన ఉన్న ఎకనామిక్ జోన్ డెవలప్ చేస్తాం మేము. ఇదంతా ఎప్పుడో చేయాలండే, ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఒక యాంటీ ఇండస్ట్రీ యాటిట్యూడ్ ఉండే మమతా బెనర్జీకి ఉండే, దానికన్నా ముందు సిపిఎంకి ఉండే. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ లేదు, వాళ్ళ ఉన్న మ్యాక్సిమం రెవెన్యూ మందు నుంచి వస్తుంది, లిక్కర్. ఓకే, సరే ప్రతి స్టేట్లో ఉందనుకోండి అది, కానీ కల్కటాలో అక్కడ ఇండస్ట్రీ నుంచి ట్యాక్స్ లేదు మీకు. వాళ్ళు జిఎస్టీ కట్టారు, ఏం లేదు అక్కడ, ఇండస్ట్రీలే లేవు. సో ఎందుకు కడతారు జిఎస్టీ? సో మీకు కావాల్సిన రెవెన్యూ అంతా అక్కడి నుంచి వస్తుంది. దాని మీద ఫ్రీబీస్, దాని మీద అప్పులు. అప్పు తీసుకోవద్దని చెప్పట్లేదు, ప్రతి స్టేటు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు. అప్పు దేనికి వాడుకుంటారు అది చాలా ఇంపార్టెంట్. అప్పు తీసి మీరు ఫ్రీ బీల్ ఇవ్వడం కాదు, మీరు తీసుకోండి. కొంత ఫ్రీ బీల్ ఉంటుంది, లేదని చెప్పలేము మనం. కానీ మీరు దాంతో బ్రిడ్జ్ కట్టారా, దాంతో స్కూల్ కట్టారా, దాంతో రోడ్లు కట్టారా, ఇది చూస్తారు. క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేస్తారా మీరు? ఒక రోడ్ వేస్తే ఇవాళ మీరు ఒక 100 కోట్లు రోడ్ వేస్తే రేపు దాని విలువ 200 ఉంటుంది, దాని తర్వాత 250 కోట్లు అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మీకు పెరిగిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, కానీ చేయలేదు. ట్యాక్స్ రెవెన్యూస్ చూస్తే మీరు చాలా మటుకు లాస్ట్ 5 సంవత్సరాల్లో వెస్ట్ బెంగాల్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది. యూజువల్లీ ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి, తగ్గిందనమాట. సో మీరు ఒక టైంలో వెస్ట్ బెంగాల్లో నేషనల్ యావరేజ్ ఇన్కమ్ అంటాం మనం, ఒక ఇన్కమ్ యావరేజ్ ఉంటుంది, ఒక 2 లక్షల రూపాయలు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అది దానికన్నా ముందున్న పాత టైంలో కొంచెం తక్కువ ఉంటుంది. ఒక టైంలో వెస్ట్ బెంగాల్ నేషనల్ యావరేజ్ కన్నా 27% ఎక్కువ ఉండే. ఓకే, అంటే 127% ఆఫ్ ద నేషనల్ యావరేజ్ ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ గివ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 1,00,000 రూపాయలు యావరేజ్ ఇన్కమ్ ఉంటే ప్రతి సంవత్సరానికి, వెస్ట్ బెంగాల్ 1,27,000. ఇప్పుడు అదే 1,00,000 ఉంటే ఇప్పుడు 83,000 అయిపోయాయి.
పడిపోయింది నేషనల్ యావరేజ్. అక్కడ 27, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 30-40% పడిపోయింది. వెస్ట్ బెంగాల్ ఒక టైంలో వాసుదేవన్ గారు హైలీ స్కిల్డ్ టాలెంట్ని పంపిస్తుండే బయటికి. నేను బహుశా మీకు దీనికన్నా ముందు కూడా చెప్పాను ఒకసారి, కొన్ని ఛానల్స్లో కూడా మాట్లాడాను దీని గురించి. నేను 88లో ఒక ప్రాజెక్ట్ హోటల్లో పనిచేశాను వైజాగ్లో. ప్రాజెక్ట్ హోటల్ ఉండే కట్టడానికి. అది ఆ టైంలో అక్కడ శ్రీపురం జంక్షన్లో హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ ఉండే. అవును, ఉంది. ఇప్పుడు 88, అప్పుడు హైదరాబాద్ ఏం కాలేదు. అప్పుడు 88లో అక్కడ ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ ఎందుకు వచ్చారు వాళ్ళు, అక్కడ ఎందుకు పెట్టారంటే కల్కట్టా నుంచి వచ్చిన హైలీ స్కిల్డ్ వాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ లేదు, అక్కడ పెట్టుబడి పెట్టారని చెప్పిన హెచ్ఎస్బిసి వాళ్ళు ఇక్కడ పెట్టారు వైజాగ్లో. వైజాగ్ టు కల్కట్టా అంత దూరం లేదు కదా, దూరం కాదు. చాలామంది బెంగాలీ అబ్బాయిలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సో ఓవర్ నైట్ జర్నీ అంతే. సో వెస్ట్ బెంగాల్ నుంచి టాలెంటెడ్ యంగ్స్టర్స్ ముందు బయటికి వెళ్తుండే, ఇప్పుడు అది లేదు. మీరు స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు, మీ దగ్గర ఉన్న అబ్బాయిలు బయట వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నది లో స్కిల్ లేబర్, కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేయడానికి, హోటల్లో పనిచేయడానికి. లో స్కిల్ అని చెప్పట్లేదు, అది కూడా స్కిల్ ఉంది అనుకోండి, కానీ మీరు ఆ స్కిల్ ఇన్కమ్ లెవెల్ వాళ్ళకు నెలకు ₹1,00,000 జీతం వస్తే వీడికి 10,000 20,000 వస్తుంది. ఆలోచించండి. ఎందుకు మీ దగ్గర లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదు? బికాస్ స్పెషలీ మీ అగ్రికల్చర్ సెక్టర్ దెబ్బతిన్నది. నేను చెప్పాను చూడండి, ల్యాండ్ హోల్డింగ్స్లో మీకు అగ్రికల్చర్ సెక్టర్లో మీకు స్ట్రెంగ్త్ ఉంటే మీరు బయటికి వచ్చి పనిచేయరు. మన దగ్గర మీరు చూసుంటారు లేబర్ అడ్డాల్లో సీజన్ లేనప్పుడు ఇలా వచ్చి లేబర్ అడ్డాల వాళ్ళు చాలామంది ఊరు నుంచి వచ్చి నిలబడతారు. అక్కడ సీజన్ ఉన్నప్పుడు ఓకే, అగ్రికల్చర్ సీజన్ నడుస్తున్నారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు రోజుకి ఒక ₹1,000 ఎంత వస్తుంది. ఇది కల్కటాలో చేయలేకపోయారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేయాల్సిందంటే, ఒకటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా పెద్ద 100 ఏకర్లు అంటే ఒకడు 10 ఏకర్లు కొనుక్కుంటాడు, దాని పక్కన 10 ఏకర్లు కొనుక్కుంటాడు, ఆయన 100 ఏకర్లు సెటప్ పెట్టుకుంటాడు, అక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటాడు. గవర్నమెంట్ కూడా చేస్తారు, ఒక కెమికల్ ఇండస్ట్రీయో లేకుంటే ఇంకా పెట్రోకెమికల్ ఇండస్ట్రీయో లేకుంటే ఐటీ ఇండస్ట్రీ ఏదైనా చేసి దాని తర్వాత చేసి. కల్కటాలో ఐటీ లేదని కాదు, టీసీఎస్ ఉన్నారు, కాగ్నిసెంట్ ఉన్నారు, యాక్సెంచర్ అందరూ ఉన్నారు, కానీ ఎక్స్పాండ్ చేయట్లేదు. వాళ్ళు వచ్చిన దానికి 500 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా కట్ మనీ వసూలు చేస్తుంటే ఎందుకు ఎక్స్పాండ్ చేస్తారు? సో ముందు 500 ఎంప్లాయీస్ ఉంటే మీరు నెక్స్ట్ ఇయర్కి అది 750 కావాలి, దాని తర్వాత 1000 కావాలి. ఎక్కడ వచ్చారో అదే స్టేట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళకి ఇన్సెంటివ్ లేదు మూవ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు వాద్యం కదా. మీరు షాక్ అయిపోతారు. ఈ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తారు. మీరు రాగానే అంటారు మీరు ఫస్ట్ 5 yearsకి జిఎస్టీ కట్టక్కర్లేదు. అప్పుడు జిఎస్టీ లేకుండా అనుకోండి, ఇప్పుడు ట్యాక్స్ హాలిడే ఇచ్చేవాళ్ళు, ట్యాక్స్ హాలిడేస్, పవర్ హాలిడే ఇచ్చేవాళ్ళు. మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే ఆమె వచ్చి 70 నుంచి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఉంది చూడండి, వాళ్ళు ఇన్సెంటివ్స్ అవైల్ చేసుకున్నారు. ఆమె అంటుంది అదంతా కాదు, మీరు అప్పుడు కట్టిన డబ్బులని మాకు ఇచ్చేసేయాలి, ఇప్పుడు మీకు ఎంత సబ్సిడీ ఇచ్చారో ఆ సబ్సిడీ అంతా రిటర్న్ ఇచ్చేసేయండి. ఆలోచించండి, కొన్ని ఇండస్ట్రీస్ అయితే బంద వెళ్ళిపోయారు కూడా. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆమె చెప్తుంది, నాకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ అంతా రిటర్న్. ఎక్కడ వినలేదు ఇట్లాంటిది. అంత యాంటీ ఇండస్ట్రీ ఉండే మమతా బెనర్జీ. ఎందుకు సిపిఎం వాళ్ళు ఇచ్చారు, అప్పుడు సిపిఎం వాళ్ళు ఇచ్చారు కదా, అప్పుడు నేను ఎవరికి ఇచ్చారో వాడి దగ్గర డబ్బులు గుంజుకుంటాను రిటర్న్. మీరు ఫ్యూచర్ చేయొచ్చు, ఓకే ఇప్పటి నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని. ఇప్పుడు మన హైదరాబాద్లో ఇన్సెంటివ్స్ లేదు ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే ఇండస్ట్రీ ఒక క్రూషియల్ క్రిటికల్ పాయింట్కి వచ్చేసింది. దే హావ్ నౌ మూవ్డ్ బియాండ్ దట్ స్టేజ్ అన్నమాట. ఈ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. సో డెఫినెట్గా ఐ థింక్ బీజేపీకి చాలా పెద్ద ఒక ఛాలెంజ్ ఉంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు, ఇప్పుడు అమూల్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ పెడుతున్నారు, న్యాచురల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈవెన్ దో అమూల్ ఇస్ నాట్ టెక్నికలీ గవర్నమెంట్ కంపెనీ, బట్ స్టిల్ ఒక పిఎస్యూ లాగా తీసుకోవచ్చు మన కోఆపరేటివ్ సొసైటీ. సో అదే ఈవెన్ సువేందు కూడా అదే చెప్తున్నారు, ఇండస్ట్రీ విల్ బి ద మోస్ట్ స్ట్రాంగ్. కానీ బెంగాల్ నుంచి వచ్చిన యంగ్స్టర్స్ని తిరిగి తీసుకురావాలి. బట్ హౌ ఫ్రెండ్లీ దే ఆర్ గోయింగ్ టు బి అండి, అది నేను అడిగేది. ఎందుకంటే సువేందు అధికారి గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం అన్నీ వచ్చినాయి, బట్ మీకు ఆ క్యాన్సర్ అది కంటిన్యూ అవుతుంది కదా. లేదు, మీ దగ్గర ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటే పర్సెప్షన్ మార్చడానికి ఎక్కువ టైం తీసుకోదు. ఓకే ఓకే, మీ బ్యూరోక్రసీలో, వెస్ట్ బెంగాల్ బ్యూరోక్రసీలో ఉన్నారు ఇంకా మమతా బెనర్జీ ఉంటారు వాళ్ళు ఎప్పుడు పోరాలు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అభిషేక్ బెనర్జీ ఇంటి మీద సిఐడి రేడ్ జరగబోతున్నా కానీ ఆయన మాయమైపోయింది అంటే న్యాచురల్ ఎవడో చెప్పుంటాడు ఇన్ఫర్మేషన్. అది కాదు, ఒక్కసారి ఒక స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే, స్ట్రాంగ్గా ఉన్న చీఫ్ మినిస్టర్ ఉంటే, ఇంత మెజారిటీ ఉన్న పార్టీ ఉంటే ఎవ్వరు వీళ్ళని అడ్డుకోలేరు.
అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో. రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు అంటారు ఓకే ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మేము కలకటాలో పెట్టబోతున్నాం అంటే కలకటా అంటే వెస్ట్ బెంగాల్ పెట్టబోతున్నాం. ఇప్పుడు న్యాచురల్ పెట్టుబడి వస్తే 500 కోట్ల 1000 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది నెక్స్ట్ బడ్జెట్, దాని బడ్జెట్ తర్వాత బడ్జెట్. ఇండస్ట్రీస్ రావాల్సి వస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ రావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి అంతే చేయొచ్చు. అది కాకుండా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీ అయినా పెద్ద పెద్ద కంపెనీలు జీసీసీస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు గ్లోబల్ లెవెల్లో చూస్తారు కేపబిలిటీ సెంటర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ చూడండి నెస్లే పెట్టారు హైదరాబాద్లో. హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ జీసీసీ స్పాట్స్. ఏదో ఓవర్ నైట్ రాలేదు అది. వాళ్ళకి ఏం కావాలి, రోడ్ కావాలి మంచిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లీజ్ కోసం స్పేస్ కావాలి, టాలెంట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, దాని పవర్ సప్లై ఉండాలి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఉండడానికి దగ్గర అకామిడేషన్ ఉండాలి, రీజనబుల్ లెవెల్లో ఉండాలి. ఇదంతా ఉంది. కల్కటాలో ఇప్పుడు కూడా కల్కటా సిటీలో ప్రైమ్ ఏరియాస్లో 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ లీజ్. మన దగ్గర 100-120 నడుస్తుంది ఇక్కడ హైటెక్ సిటీ వైపు. ఇంతకు ఇవాళ ఒక వీడియో వచ్చింది, విల్ కల్కటా బికమ్ ద నెక్స్ట్ హైదరాబాద్ అని చెప్పి చూశాను. అంటే వాళ్ళు మన దగ్గర బెంచ్ మార్క్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్కడున్నాం, 10 సంవత్సరాల ముందు హైదరాబాద్ ఇక్కడ ఉన్నారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఇక్కడున్న హైదరాబాద్ ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడు. ఓకే, సో ఎట్లా నాకు గుర్తుంది, ముందు మేము టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేము బేగంపేటలో ఉన్నప్పుడు 30 రూపాయలు ఉండే స్క్వేర్ ఫీట్, 25-30. ఇప్పుడు అక్కడ ఎక్కడ పెరగలేదు అనుకోండి, అక్కడ 60 ఉంటుంది ఇప్పుడు. కానీ దెర్ ఇస్ అన్ ఇంక్రీస్. అదే అట్ ద సేమ్ టైం అన్అఫోర్డబుల్గా చేయకూడదు. హైదరాబాద్ అదే ప్రాబ్లంకి వస్తున్నాం మనం. వీఆర్ మేకింగ్ అన్ అన్అఫోర్డబుల్ ఫర్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ ఫ్లాట్ కొనాలంటే ఇంపాసిబుల్. అది దానికోసం బాంబే నుంచి పారిపోయి చాలా మంది హైదరాబాద్ వచ్చి కొనుక్కున్నారు ఇనీషియలీ. ఇక్కడ మీకు ఆ టైంలో 80 లక్షలు 85 లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడు అది 1-1.5 అయిపోయింది. కొన్ని కేసులు 2 కోట్లు కూడా అయింది. సో అన్అఫోర్డబుల్ కాకూడదు. అట్ ద సేమ్ టైం అదే బెంగాల్లో వాంచ్ చేస్తున్నారు. మీరు సడన్గా అందరు వచ్చి బిల్డర్లు అందరూ వచ్చి పెట్టి అంది చేసినప్పుడు అన్అఫోర్డబుల్ చేయకూడదు. సేమ్ టైం ఇట్ షుడ్ బి అఫోర్డబుల్. ఇండస్ట్రీ రావాలి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా బెంగాల్ని పాత ఒక బెంగాల్ అప్పుడున్న ఒక పెద్ద పేరు తీసుకురావాలంటే మన సువేందు అధికారికి చాలా పెద్ద ఒక ఛాలెంజ్ ఉంది. ఆయన చేస్తారు కదా, దానికి ఆయనకు ఒక ఈ కెపాసిటీ ఉంది, ఆయన చేయడానికి పవర్ ఉంది, ఆయన చేయడానికి చేస్తారు. సపోర్ట్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. సో మొత్తానికి ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ దిశగా వెస్ట్ బెంగాల్ ముందరికి వెళ్తుంది. డెఫినెట్గా వెళ్తుంది. ఎందుకంటే మీరు నెగటివ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మీరు -10 నుంచి స్టార్ట్ చేసి 0కి రావాలి. ఫస్ట్ 0 నుంచి పెరుగుతారు పైకి. ఇది ఛాలెంజ్. ఫస్ట్ -10 నుంచి 0కి రావడమే పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఇంకొక అంశంలోకి వెళ్తే ఇప్పుడు బిఎస్ఎఫ్ మీద తప్పుడు కథనాలు, రాంగ్ నెరేటివ్ బిల్డింగ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు చూస్తుంటే అది ఆ రాసిన కథనము, మనం చూపిస్తున్న విజువల్స్, వాళ్ళు చెప్తున్న నెరేషన్ నిజమే. కానీ వాస్తవంగా ఏంటి, ఆ తీన్బిగా అవతల ఉన్నవాళ్ళు, ఆ 8 గ్రామాల వాళ్ళు మేము హిందువులు, మేము భారతదేశంలో కలపండి వచ్చి అడగటానికి. బిఎస్ఎఫ్ వాళ్ళు AK-47 పెట్టుకుని కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. వచ్చిన వాళ్ళు చొరబాటుదారులు అలా వచ్చి కేకలేస్తుంటే బిఎస్ఎఫ్ ఏం చేయకుండా నుంచుంది అని చెప్పేసి తప్పుడు కథనాలు వస్తున్నాయి, చాలా ఎక్కువగా వస్తున్నాయి. చూసే ఉంటారు మీరు. ఇది తీన్బిగా ఏరియా బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ నడిమిట్లో ఒక డిస్ప్యూటెడ్ ఏరియా. ఎస్, నో మైన్స్ ఐలాండ్ అంటారు. అక్కడ వాళ్ళకి అక్కడున్న ఓటర్ ఐడి ఉంది, ఇక్కడున్న ఓటర్ ఐడి ఉంది. అక్కడి నుంచి రేషన్ తీసుకుంటే అక్కడ రేషన్ ఏమి లేదనుకోండి, మన వైపు నుంచి రేషన్ తీసుకుంటారు. బంగ్లాదేశ్లో మనం సెటిల్ చేసినప్పుడు ఒక ఎన్క్లేవ్ మిగిలిపోయింది, ఇది ఒకటే తీన్బిగా. సో అక్కడున్న ప్రజలు మీరు చెప్పినట్లు వాళ్ళు అంటారు మమ్మల్ని కలుపుకోండి, కానీ బంగ్లాదేశ్ అంటాం మేము ఇంకా సెటిల్ చేయలేదు, ఇది నో మ్యాన్ ల్యాండ్గా ఉండిపోవాలని చెప్పి. మనమేమో ఫెన్సింగ్ వేయాలని ట్రై చేస్తున్నాం అక్కడ. సో దానికి అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. లాస్ట్ టైం కూడా జరిగింది, లాస్ట్ ఒక వారం ముందు జరిగింది ఇది. అప్పుడు కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు ఇమీడియట్గా, ఎందుకంటే సర్వే నడుస్తుంది. ఇప్పుడు ఫెన్సింగ్ వేయట్లేదు, ముందు సర్వే చేయాలి. మీ మైల్స్లో మీ స్టోన్ ఇక్కడ పెట్టాలన్నా, రాయి ఎక్కడ పెట్టాలన్నా, నెక్స్ట్ ఫెన్సింగ్ ఎక్కడ కట్టాలన్నా సర్వే చేస్తున్నారు వాళ్ళు. ఆ సర్వే చేసిన తర్వాతనే టెండర్ ఇస్తారు, టెండర్ పిలుస్తారు, టెండర్ పిలుస్తుంది, దాని కడతారు దాన్ని. సో ఈ తప్పులు కథనాలు చేయడంలో చాలా ఈజీ. నేను మళ్ళీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ రిక్వెస్ట్ చేసేదే, మొన్న కూడా చూశాను నేను, నీతి ఆయోగ్ చెప్పారు ఏం బిల్డింగ్లు కట్టకూడదు ఢిల్లీలో, మోదీ గారు ఆస్టరిటీ ప్లాన్ అని చెప్పేసి. వితిన్ ½ అన్ అవర్ PIB వచ్చి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పు న్యూస్, ఇది ఎట్లాంటి ఏం న్యూస్ లేదని చెప్పి. మోదీ గారే ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ చేశారని చెప్పి CNN News 18 న్యూస్ పబ్లిష్ చేశారు. అది ఇంగ్లీష్ ఛానల్, ఆలోచన తెలుగు కూడా కాదు. దాన్ని మోదీ గారు ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆలోచించి ఒకటి ప్రధానమంత్రి వచ్చి ఫ్యాక్ట్ చెక్ చేయాల్సి, ఇది అబద్ధం, ఇట్లాంటి ఏం న్యూస్ లేదని.
సో మన దగ్గర సెన్సేషన్, ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్లోనే ఇదంతా వస్తుంది వాస్తవం. ఇక్కడ బిలిటిలింగ్ బిఎస్ఎఫ్ అండ్ అవర్ అది జస్ట్ అజెండా. దట్ ఈస్ అన్ అజెండా. మీరు అర్థం చేసుకోండి, ఇదంతా ఇది ఒక అజెండా ఉంది. మోదీ గారు చాలా వీక్, మోదీ గారు బంగ్లాదేశ్ని ఏం అనట్లేదు, బంగ్లాదేశ్ ఎవడు, వాడు బిచ్చోడు, వాడు వచ్చి మమ్మల్ని థ్రెటన్ చేస్తాడు, ఏంటి ఇది అని చెప్పేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కన్సిస్టెంట్గా ఉంది. ఇది ఈవెన్ మీరు లాస్ట్ టైం హకీంపూర్ చెక్ పోస్ట్లో కూడా జరిగినప్పుడు అక్కడ వచ్చిన ప్రజలకు నీళ్ళు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, ఎవరు చూసారా? నువ్వు వెళ్ళావు అక్కడ? ఇక్కడ కూర్చొని న్యూస్ స్టూడియోలో కూర్చొని న్యూస్ రాయడం, ఎవడో విజువల్ పంపిస్తాడు, ఏదో సెన్సేషన్ న్యూస్ చెప్తాడు. సో ఇక్కడే నేను చాలామంది నిన్న కూడా ఫైనల్ క్రికెట్ చూడడానికి వెళ్ళాను. నేను ఒక పబ్లిక్ ప్లేస్లో చాలామంది వచ్చారు చూడడానికి. సో అక్కడే నాకు 10-15 మంది వచ్చి కలిసి, సురేష్ గారు మీకు వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పేది ఒకటే మాట, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు చాలా యూజ్ ఉంటుందండి. ఆలోచించి, దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ ఐదర్ హోమ్ మేకర్స్, మహిళలు, అది కాకుండా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు వచ్చి అంటున్నారు, మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు, ఇన్ఫర్మేషన్ ఇస్ ద కీ, సెన్సేషన్ కాదు. మీరు చెప్పేశారు బిఎస్ఎఫ్ అని, రేపు మళ్ళీ ఇంకా దాని మీద పడతారు, ఎల్లుండి ఇంకేదో ఉంటుంది. ఈ న్యూస్ ఛానల్ కల్చర్ ఒకటి ఉంది చూడండి, బ్రేకింగ్ న్యూస్ కల్చర్, అది చాలా డేంజరస్. దానికోసం చాలామంది ప్రేక్షకులు మనలాంటి ఇట్లాంటి పాడ్కాస్ట్ చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది చూసిన తర్వాత. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ బార్డర్ గార్డ్ బంగ్లా బీజీబీ అంటాం, ఆ బీజీబీ వాళ్ళు రిక్షాల్లో వస్తారు వాళ్ళు అక్కడికి, వాడి దగ్గర ఒక వెపన్ ఉండదు, వాడు వచ్చి మన బిఎస్ఎఫ్ని థ్రెటన్ చేసేట. ఇదంతా ఫేక్ న్యూస్ సార్, చెప్తున్నాను కదా. అక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎఫ్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి ఒక కమాండర్ లెవెల్ మీటింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ ఫ్లాగ్ మీటింగ్. ఫ్లాగ్ మీటింగ్ ప్రతిరోజు జరుగుతుంది, ఒక్కొక్కసారి వారంలో ఒకసారి జరుగుతుంది, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రతిరోజు ఉంటుంది, ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ వచ్చారు, ఆ లిస్టు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ లిస్టు చెక్ చేసుకుంటూ వాళ్ళ వైపు పిలిపించుకుంటారు. సెకండ్ టైం మనం పుష్ చేస్తాం వీళ్ళని, వాళ్ళు తీసుకోకపోతే తన్ని అట్లా సైడ్ పంపించాయి ఎర్ర అని చెప్పేసి అక్కడ అట్లా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాసిచ్చారు మేము బంగ్లాదేశ్ నుంచి అని చెప్పేసి, వాళ్ళేమో అంగీకరించట్లేదు. దిస్ ఈజ్ ద పొలిటికల్ గేమ్. ఇది మన పాకిస్తాన్ వైపు లేదే. పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ దూరుతారు టెర్రరిస్టులు. ఇప్పుడు టెర్రరిస్ట్ ప్రాబ్లం అయితే స్టార్ట్ కాలేదు ఇక్కడ, కానీ జమైతే ఇస్లామీ ఉన్నారు అక్కడ పక్కన. దే ఆర్ నంబర్ 1 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తారు, రేపు మళ్ళీ మన వైపు అక్కడి నుంచి కూడా అటాక్లు మొదలైతాయి బంగ్లాదేశ్ వైపు నుంచి. దానికి రెడీగా ఉన్నాం, దానికి ఫెన్సింగ్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లీస్ట్ ఈ భయం ఒకటి వచ్చింది అక్కడ అందరికీ. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని చెప్పాం, కానీ ఇమ్మీడియట్ పారిపోతున్నారు. ఇప్పుడు చాలామంది దాంట్లో మిగతా స్టేట్స్కి వచ్చారని న్యూస్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2వ 3వ రోజు ఇది చెప్పిన తర్వాత, శుభేందు చెప్పిన తర్వాత, ఆర్పిఎఫ్, రైల్వే పోలీస్ అంటే జిఆర్పి అంటారు వాళ్ళు ట్రైన్లు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే ట్రైన్లు చెకింగ్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది దొరికారంట. ఏది మన హైదరాబాద్ వైపు, చెన్నై వైపు, జార్ఖండ్ వైపు వెళ్ళే ట్రైన్స్లో ఎక్కేస్తున్నారంట. వాళ్ళు కూడా ఏదో రోజు పట్టుబడతారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి, మీరు సపరేట్ సెల్ క్రియేట్ చేయండి, వీళ్ళని ట్రాక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి? చేయాల్సి వస్తుంది. వీళ్ళకి చేయకపోతే ఎన్ఐఏ వచ్చేస్తారు అంతే. సార్ చేసే పని అయితే మీకు తెలుసు, హైదరాబాద్లో 3 ఉన్నాయి రోహింగ్యా క్లబ్స్. రోహింగ్యాస్ ఆర్ డిఫరెంట్, వాళ్ళు డిఫరెంటే, బట్ వాళ్ళని కూడా ఉపేక్షించాలి. రోహింగ్యాస్ అంటే వాళ్ళు రెఫ్యూజీస్. ఇప్పుడు మయన్మార్ ప్రెసిడెంట్ వచ్చారు మన దగ్గరికి, ఆ చర్చలు ఇది కూడా ఉంటుంది. కానీ ఆయన ఏమంటారు, నేనేం చేయాలి, అది నా టెరిటరీ కాదు, అక్కడున్న మయన్మార్ గవర్నమెంట్ ఒఫిషియలీ కంట్రోల్ చేసేది 21% టెరిటరీ అంతే. మిగిలిన 79% మిగతా వాళ్ళు అక్కడ 10-20 టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు, ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటారు. అరాక్కన్ రోహింగ్యా నిన్న ఒక బ్లాస్ట్ జరిగింది, అట్లాంటి ఒక ఏరియాలో బ్లాస్ట్ జరిగి 56 మంది చనిపోయారు నిన్న. దాంట్లో గవర్నమెంట్ సంబంధం లేదు, మన వాళ్ళు ఆల్రెడీ ఎక్కేశారు. మయన్మార్ ప్రెసిడెంట్ ఇక్కడ వచ్చారు, అక్కడ కాల్పులు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిందని. అది ఇన్సర్జెంట్ గ్రూప్లలో చేతిలో నేరే, అక్కడ మయన్మార్ ఆర్మీ లేదు అక్కడ. జాగ్రఫీ కూడా అర్థం కాదు. ఏఆర్ఎస్ఏ కదా సార్ అక్కడ ఉంది, ఏఆర్ఎస్ఏ అరక్కన్ రోహింగ్యా చాలా ఉన్నాయి, 6 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. దెర్ ఆర్ మెనీ గ్రూప్స్ దేర్. కిచెన్ ఆర్మీ, ఏదేదో ఆర్మీస్ ఉంది, సపరేట్ ఆర్మీలు ఉన్నారు అక్కడ అందరూ. సో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఈ రోహింగ్యాలు. సో దే హ్యావ్ గాట్ యుఎన్స్ హెచ్సిఆర్ కార్డ్స్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీ కార్డ్ ఉంది వాళ్ళ దగ్గర, అది వాళ్ళు వాడుకుంటారు. సో వాళ్ళకు ఒక పర్టికులర్, కానీ మనం ఏ రోజైనా వాళ్ళని పంపించవచ్చు. కరెక్ట్, మీరు చెప్పిన దాంట్లో తప్పలేదు, పంపించాల్సిందే. కానీ యుఎన్ ఏమంటారు, అరే కొంచెం 2 రోజులు ఉంచుకుంటూ మేము చూసుకుంటాం, మేము ఇంకో ఫండింగ్ అదే కదా, ఫండింగ్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళకు నెలకి ఇంత డబ్బులని ఇస్తారు వాళ్ళకి, బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యుఎన్ బాడీ.
సో వాళ్ళు డబ్బులు ఇస్తారు బతకడానికి. కానీ మన దగ్గర రేషన్ కార్డు తయారు చేసుకుంటారు ఇప్పుడు దాకా. నేను అనేది అదే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలకి నేను పేరు చెప్పను, చార్మినార్, గోల్కొండ పేర్లు చెప్పను, కానీ ఆ పార్టీలకు అనుబంధంగా వాళ్ళు ఆల్రెడీ చేస్తారు. మొదలెట్టారు. కానీ దీని అందరి మీద నిఘా ఉంది ఇప్పుడు. అమిత్ షా గారు చెప్పారు చూడండి, ప్రతి ఇంట్రూడర్ ఆడ ఎక్కడ రికార్డు తయారు చేసుకున్నా కానీ ఇప్పుడు సైంటిఫికలీ ఏఐ యూజ్ చేసి ట్రాక్ చేస్తున్నారు వీళ్ళని. ఇక్కడ ఫిజికలీ మీరు చెక్ చేయడం చాలా ఇంపాసిబుల్. కానీ వీళ్ళు ఆధార్ కార్డు తయారు చేస్తారు వాసుదేవన్ గారు, దాంట్లో 5% ఆధార్ కార్డు జెన్యున్ ఉంటుంది. అంటే యాక్చువల్ సెంట్రల్ వెళ్ళి తయారు చేసుకుంటారు డబ్బులు ఇచ్చి. ఫేక్ ఆధార్ కార్డ్, కానీ వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన, కానీ వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు చేసుకుంటారు. వాళ్ళు ఎక్కడో స్కూల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఇదంతా వెస్ట్ బెంగాల్లో పెద్ద ఫ్యాక్టరీ ఉండే, కేరళలో ఉంది పెరుంబావూర్, అక్కడ కూడా పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇట్లాంటి ఆధార్ కార్డు తయారు. కానీ దాంట్లో 95% ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉంటుంది. చూడ్డానికి ఆధార్ కార్డు లాగానే ఉంటుంది, 16 డిజిట్లు ఉంటుంది. కానీ మీరు ఒకసారి 16 డిజిట్లు కొట్టండి ఆన్లైన్ అప్రూవల్కి, నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. వాళ్ళ బయోమెట్రిక్ చెక్ చేయండి, బయోమెట్రిక్ ఇస్ నాట్ వ్యాలిడ్ అంట. అట్లాంటి వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి రైల్వే స్టేషన్లో మీరు వీళ్ళని కిందకి దింపి వీళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది వీళ్ళు ఉన్నారా, మన డేటాబేస్లో ఉన్నారా లేదా. రైట్, అది జరుగుతుంది. ఇంకా చాలా స్ట్రిక్ట్గా మొదలు కాబోతుంది. ఆల్రెడీ మొదలైంది అనుకోండి, ఇంకా స్ట్రిక్ట్ కాబోతుంది. మన దేశంలో ఒక టైంలో ఎవరు కిరణ్ రిజిజు గారు చెప్పారు పార్లమెంట్లో 6 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 3 నుంచి 6 కోట్ల మంది. ఇప్పుడు 6 కాదు, ఇప్పుడు 10 కోట్లు కూడా ఉండొచ్చు. ఎవరు? బంగ్లాదేశ్. ఓకే. శశి తరూర్ చెప్పారు ఈ మాట. ఇంకోటి 10 crore ఉన్నారండి ఆయన ఒక ఆర్టికల్ రాసినప్పుడు. వీళ్ళు పంపించేయాల్సింది. నో సింపతి. సారీ, మేము సుప్రీంకోర్టు చెప్పింది కదా సార్, ఇదేం ధర్మశాల కాదు. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు అక్కడ ట్రైబల్ ఉమెన్ని ముస్లిమ్స్ వచ్చి పెళ్లి చేసుకుంటున్నారని. అది ఎట్లా చేస్తున్నారని అడిగారు. డీజీ పోలీస్ టు ఇన్వెస్టిగేట్, ఇవాళ దాకా ఇన్వెస్టిగేషన్ నడవలేదు. ఎన్ఐఏ టేక్ ఓవర్ చేయలేదు అంతా. బిగ్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చుతున్నారు. దానికి కమిషన్ కూడా అపాయింట్ చేశారు యూనియన్ గవర్నమెంట్. కమిటీ సుప్రీంకోర్టు జడ్జితో ఒకరిని అపాయింట్ చేశారు. ఇద్దరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ డాక్టర్ షామికా రవి. వీళ్ళందరూ 1 సంవత్సరం టైం ఇచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేసి ఒక్కొక్క జిల్లాగా వెళ్తారు వాళ్ళు. ఇక్కడ ఈ పాపులేషన్ 1960s ఇది ఉండే, హిందువులు ఇంతమంది ఉండే, ముస్లిమ్స్ ఉండే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మన ఒక డిస్కషన్లో నంబర్స్ కూడా ఇచ్చాను. డెఫినెట్గా యూ కెన్ మేక్అవుట్. 16% పాపులేషన్ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ఏరియాలో 64% ఆధార్ కార్డులు ఇష్యూ చేశారు. ఓకే, ఎట్లా చేశారు? అది ఎలా 16%, 66% ఎట్లా అవుతుంది? యూ కెన్ మేక్అవుట్ వెరీ క్లియర్లీ. దీనికి ఇప్పుడు దాకా సపోర్ట్, దానికోసం మమతా బెనర్జీ ఇంత కష్టపడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళారు, స్టాలిన్ వెళ్ళారు, పినరాయి విజయన్ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళింది కారణం ఇది. వీళ్ళ ఓట్ బ్యాంక్ అది. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకున్నారు, ఒక్కొక్కరిని బట్టి పంపించేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.